దిగ్గజం సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టెస్ట్ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన క్రికెట్ ఇన్ఫో అవార్డుల కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమక్షంలోనే ఈ విషయంపై సరదాగా స్పందించారు. అజిత్ ఇక్కడే కూర్చున్నాడు కాబట్టి నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నేను సెలెక్టర్ని కాను అంటూ సచిన్ నవ్వులు పూయించారు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ అద్భుత ప్రదర్శన చేయడంతో అతన్ని భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ పెరిగింది. అయితే ఈ యువ ఆటగాడిని టెస్ట్ ఫార్మేట్లోకి తొందరపాటుతో తీసుకురావద్దని సచిన్ హెచ్చరించారు. తన 16వ ఏట అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ వైభవ్ సహజ సిద్ధమైన ఆట తీరును దెబ్బతీయకూడదని సూచించారు. కోచింగ్ పరంగా అతనికి ఎక్కువ విషయాలు చెప్పి కన్ఫ్యూజ్ చేయకుండా మైదానంలో స్వేచ్ఛగా ఆడనివ్వాలని సెలెక్టర్లకు సచిన్ సలహా ఇచ్చారు. వైభవ్ కేవలం బంతిని బలంగా బాదటమే కాకుండా మైదానం నలుమూలల షాట్లో ఆడగల అద్భుతమైన రిస్ట్ వర్క్ కలిగి ఉన్నాడని సచిన్ ప్రశంసించాడు. అతడు లైన్ అండ్ లెంగ్త్ను మిగతా వారి కంటే ముందే పసిగడుతున్నాడని కొనియాడారు. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ 237.31 స్ట్రైక్ రేట్తో ఏకంగా 776 పరుగులు సాధించడమే కాకుండా ఒకే సీజన్లో 72 సిక్సర్లు కొట్టి క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రెజెంట్ మాజీ క్రికెటర్లు అతన్ని వెంటనే జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలని కోరుతున్నప్పటికీ సెలెక్షన్ కమిటీ మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇప్పటికీ వైభవ్ను శ్రీలంక పర్యటనకు వెళ్లే ఇండియా ఏ జట్టులోకి, అలాగే సెప్టెంబర్లో జరిగే ఆసియా క్రీడల ప్రాబబుల్స్ జాబితాలోకి ఎంపిక చేశారు. ఈ టోర్నీలలో అతని ప్రదర్శనను చూసిన తర్వాతే సీనియర్ జట్టు ఎంపికపై అగార్కర్ బృందం ఒక నిర్ణయానికి రానుంది.